జలమండలిలో రిటైర్డ్ అయిన వారి స్థానంలో కొత్త వారికి ప్రమోషన్లు ఇవ్వండి అంటూ తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ నేతలు కోరారు. కాలయాపన చేయవద్దని పాలక మండలికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జలమండలిలో రిటైర్డ్ అయిన వారి స్థానంలో ప్రాధాన్యత ప్రాతిపదికన తక్షణమే కొత్త వారికి ప్రమోషన్లు ఇవ్వాలని తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ ఆనంద్ రెడ్డి మరియు తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్రరాజ్ జలమండలి యాజమాన్యాన్ని కోరారు. ఈ మేరకు మొత్తం 12 మంది ఉద్యోగస్తులు జలమండలి నుంచి రిటైర్ కావడం జరిగింది. వారికి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. సంస్థకు వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కొండ ఆనంద్ రెడ్డి మరియు రాఘవేంద్రరాజ్ మాట్లాడుతూ అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నట్టుగానే రిటైర్డ్ అయిన సిబ్బందికి తక్షణమే అదే పద్ధతిని అమలు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ ఖాళీలను భర్తీ చేయాలని అన్నారు. ముఖ్యంగా ఎస్పీఈ సేవరేజ్ లో 2 మరియు ఎస్పీఈ వాటర్ సప్లైలో 2 పోస్టులకు సంబంధించి తక్షణమే ప్రమోషన్లు కల్పించాలని కోరారు. అదేవిధంగా టీజీ2 కు సంబంధించి కూడా ఇద్దరికి కొత్త వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలని కూడా వారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇదే విషయమై తాము గతంలో జలమండలి పాలకవర్గానికి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు రిటైర్ అవుతున్నారని, అయితే వాళ్ల స్థానంలో కొత్త వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. తెలంగాణ జలమండలిలో చాలా మంది ప్రమోషన్లు రాకుండానే రిటైర్ అవుతున్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని కొండ ఆనంద్ రెడ్డి మరియు రాఘవేంద్రరాజు ఆందోళన వ్యక్తం చేశారు.